Hello everyone, welcome to Ekam Academy. My name is Vijay Kumar, Faculty of Geography. చాలా మంది బెంగళూరు సీక్రెట్స్ క్లైమేట్ గురించి చెప్పిన తర్వాత సార్ మరి హైదరాబాద్ క్లైమేట్ సీక్రెట్స్ ఏంటో దాని గురించి కూడా రివీల్ చేయండి అన్నారు. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో మనం హైదరాబాద్ క్లైమేట్ గురించి నేర్చుకోబోతున్నాం సార్. హైదరాబాద్ అనగానే బిర్యానీ హలీంతో పాటు ఎక్స్ట్రాడినరీ క్లైమేటిక్ సెగ్మెంట్ కూడా గుర్తొస్తుంది సార్. హైదరాబాద్ నైట్ లైఫ్ ఎందుకు అంత ఫేమస్ అంటే క్లైమేట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద ఫ్యాక్టర్. మరి ఆ క్లైమేట్ హైదరాబాద్లో అలా ఎందుకు ఉంటుంది, ఏ ఏ సీజన్స్లో ఎలా ఉంటుంది, దాని వెనుక దాగి ఉన్న రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఒకవేళ మనం లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్ తీసుకుంటే సార్, హైదరాబాద్ అండ్ వైజాగ్ ఆల్మోస్ట్ సేమ్ లాటిట్యూడ్స్ మీద ఉంటాయి. కానీ హైదరాబాద్ క్లైమేట్ అండ్ విశాఖపట్నం క్లైమేట్ రెండు ఒకేలాగా ఉంటాయంటే ఉండవు. ఎందుకు, దాని రీజన్ ఏంటి సార్ అంటే, వైజాగ్ క్లైమేట్ ఏదైతే ఉందో అది మెరిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ అండర్లో ఉంది సార్. అంటే కోస్ట్ మీద ఉండడం వల్ల అక్కడ వైజాగ్ నుంచి వాటర్ బాడీ నుంచి వైజాగ్కి దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. దాన్నే మనం మెరైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మెరిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. దీనివల్ల వైజాగ్లో ఏం జరుగుతుందంటే మనకి మోడరేట్ క్లైమేట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి వైజాగ్లో. సో వీ షెల్ బీ హ్యావింగ్ మోడరేట్ క్లైమేట్స్ ఇన్ వైజాగ్ ఆ మెరిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. కానీ హైదరాబాద్ అనేది ఫార్ అవే ఫ్రమ్ ద సీ ఉంది కదా సార్, దాన్ని కాంటినెంటల్ లొకేషన్ అంటాం ఆ హైదరాబాద్. అలా ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ మెరిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల హైదరాబాద్లో ఆ హీట్ ఎక్స్చేంజ్ అనేది కనపడదు. ఆ హీట్ ఎక్స్చేంజ్ లేకపోవడం వల్ల హైదరాబాదీ కాంటినెంటాలిటీ ఇంపాక్ట్ వల్ల సమ్మర్స్లో ఎక్కువ టెంపరేచర్స్ని, వింటర్స్లో తక్కువ టెంపరేచర్స్ని రికార్డ్ చేస్తాయి. అంటే సమ్మర్స్ ఆర్ హాటర్, వింటర్స్ ఆర్ కూలర్. అదే వైజాగ్లో సమ్మర్స్ ఆర్ వార్మ్ ఆర్ సమ్మర్స్ ఆర్ హాట్, వింటర్స్ ఆర్ వార్మర్ అంటాం. అంటే సమ్మర్కి వింటర్కి పెద్ద డిఫరెన్సియేషన్ కూడా తెలియదు. నేను తీసిన ఒక షార్ట్ వీడియోలో ఒక వైజాగ్లో స్వెట్ అనేది రాదు అన్న కండిషనల్ ఎబిలిటీ ఒక వీడియో చేశాను. యాక్చువల్లీ స్వెట్ వస్తుంది సార్, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వైజాగ్ మెరిటైమ్ ఇన్ఫ్లుయెన్స్లో మన పైన ఉన్న ఎయిర్ పార్సల్లో వాటర్ మాయిశ్చర్ అంతా నిండిపోవడం వల్ల హ్యూమిడ్గా అయిపోతుంది ఎయిర్. హ్యూమిడ్గా అయిపోయినప్పుడు మన బాడీ న్యాచురల్ కూలింగ్ ప్రాసెస్ త్రూ స్వెట్ని రిలీజ్ చేస్తే ఆ స్వెట్ అనేది ఎవాపరేట్ అవ్వదు. ఎవాపరేట్ అయ్యి ఎయిర్ పార్సల్లోకి ఎంటర్ అవ్వదు. అందుకే ఈ స్వెట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోకపోవడం వల్ల మన స్కిన్కి స్టిక్ ఆన్ అయిపోతూ ఉంటుంది. దాన్నే మనం హ్యూమిడిటీ కండిషన్ ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లాగే హైదరాబాద్కు వచ్చేసరికి మనకి డే అండ్ నైట్ క్లైమేట్స్, సీజనల్ క్లైమేట్స్ తీసుకుంటే మార్నింగ్స్ హాట్గా ఉన్నప్పటికీ నైట్స్కి వచ్చేసరికి కూలర్గా అయిపోతాయి సార్. కొంచెం డైర్నల్ రేంజ్ అనేది హైదరాబాద్లో ఈ కాంటినెంటాలిటీ ఇంపాక్ట్ వల్ల ఈవినింగ్ అయిపోయేసరికి హీట్ అంతా రేడియేట్ బ్యాక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని డైర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటూ ఉంటాం. అందుకే హైదరాబాద్లో నైట్ లైఫ్ ఎందుకు ఫేమస్ అంటే ఆ కూలర్ క్లైమేటిక్ కండిషన్స్ స్టిక్ ఆన్ అయి ఉంటాయి నైట్లో, కాబట్టి డే రిలేటివ్లో కూలర్ క్లైమేట్స్ ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో నైట్ లైఫ్ కొంచెం ఫేమస్. అందుకే లేట్ ఇన్ ద నైట్స్ 1 o'clock 2 o'clock వరకు హైదరాబాద్ లోకలైట్స్ ఫుడ్ తినడం, లేకపోతే మనకి రెస్టారెంట్స్ అవైలబుల్గా ఉండడం అంతా కూడా దీనివల్లనే జరుగుతుంది. దానికి క్లైమేటిక్ బ్యాకింగ్ అప్ ఉంది. అండ్ సమ్మర్లో, వింటర్లో సమ్మర్స్ ఆర్ హాట్, వింటర్స్ ఆర్ కూలర్. హైదరాబాద్ ఒకటే అని కాదు సార్, ఇప్పుడు ఇటు భోపాల్, ఢిల్లీ, లుధియానా, మీరు యాజ్ లోపలికి వెళ్తున్న కొద్దీ యాజ్ ఎక్స్ట్రీమ్ ద క్లైమేట్ వుడ్ బి. అంటే హైదరాబాద్లో సమ్మర్స్ ఆర్ హాట్, వింటర్స్ ఆర్ కూలర్. అదే ఢిల్లీలో సమ్మర్స్ ఆర్ హాటెస్ట్, వింటర్స్ ఆర్ కూలెస్ట్. ఇదేమో న్యాచురల్ ఎఫెక్ట్ రీజన్ వల్ల. లోకల్గా అర్బనైజేషన్ కానీ, లేకపోతే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కానీ, ఎక్కువ వెహికల్స్ యూజ్ చేయడం కానీ, ల్యాక్ ఆఫ్ గ్రీన్ కవర్ కానీ, ల్యాక్ ఆఫ్ బ్లూ కవర్ కానీ, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ న్యాచురల్ ఎఫెక్ట్ ప్రకారంగా మనకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. అట్లాంటి హైదరాబాద్ క్లైమేట్ని కొపెన్స్ క్లాసిఫికేషన్ అండర్లో AW కేటగిరీలో పెడతారు. అంటే వింటర్స్లో డ్రై ఉంటుంది, సమ్మర్స్లో వర్షాలు పడతాయి అని అర్థం. సమ్మర్స్, హాట్ సమ్మర్స్ మనకి జనరల్గా మార్చ్ నుంచి జూన్ ఉంటుంది. జనరల్గా 40 డిగ్రీ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. మాన్సూన్లో రెయిన్స్ పడతాయి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో. తర్వాత మైల్డ్ వింటర్స్ ఉంటాయి నవంబర్ టు ఫిబ్రవరి, యావరేజింగ్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20. సమ్మర్లో 40 కన్నా ఎక్కువ, వింటర్లో 15 to 20. ఇది ఎందుకంటే కాంటినెంటాలిటీ ఇంపాక్ట్ వల్ల. సేమ్ వైజాగ్ యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ చూస్తే మీకు ఇంత డిఫరెన్షియేషన్ కనపడదు అక్కడ. సో ఈ పర్టిక్యులర్ మేజర్ రీజన్ హైదరాబాద్కు ఉన్న ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ క్లైమేట్కి రీజన్ ఏంటి అంటే continentality is the factor. This is the hidden secret of the Hyderabad's climate.
హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలనుకుంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ నేమ్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, సో దట్ వీ విల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.